జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, వ్యాపార రంగంలో తమ వాటా తమకు కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుందని బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ తెలిపారు. బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బీసీ మేలుకొల్పు రథయాత్ర శనివారం గోదావరిఖని పట్టణానికి చేరుకుంది. గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి బీసీ ఆజాదీ ఫెడరేషన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించి యాత్రను చౌరస్తా వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ స్థానిక బీసీ నాయకులు గట్ల రమేష్తో కలిసి మాట్లాడుతూ ఈ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు సరైన అవకాశాలు లేక అన్ని రంగాల్లో వెనుకబడి అణగారిన వర్గాలుగా పేదవారుగా ఉన్నారని, నిజానికి ఈ దేశానికి మూల నివాసులైన ప్రజలు మెజార్టీ ప్రజలు బీసీలని, ఈ స్వతంత్ర భారతదేశంలో మెజార్టీ ప్రజల లక్ష్యాలను పక్కన పెట్టి కార్పొరేటీకరణకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని, విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలను కల్పించాలని, జనాభా ప్రాతిపదికన వాటాను అందించాలని, తద్వారా బీసీల అభివృద్ధి సాధించి ప్రతి పౌరుడు అభివృద్ధి ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో మా వాటా మాకు కావాలనేటువంటి నినాదంతో ఇవాళ ఈ యొక్క బీసీ మేల్కొల్పు యాత్ర గోదావరిఖనికి చేరుకున్నది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ప్రారంభమైనటువంటి బీసీ మేల్కొల్పు యాత్ర ప్రతి పల్లెను, ప్రతి గూడాన్ని తిరుగుతూ గోదావరిఖని పట్టణానికి ఈ సందర్భంగా రావడం జరిగింది. బీసీ మేల్కొల్పు యాత్ర ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి పౌరుడి అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అవుతుంది కాబట్టి అట్టడుగు వర్గాలైనటువంటి శ్రామిక వర్గాలు, ఉత్పత్తి వర్గాలైనటువంటి బీసీలను అభివృద్ధి చెందించాల్సినటువంటి బాధ్యత, వారి హక్కుల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో బీసీలకు హక్కులను పంచాలని మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో పెట్టబోతా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పేపర్ల ద్వారా లీకులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. 42% వాటా కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పెట్టారు. అసెంబ్లీ తీర్మానం కోసం అనేక పోరాటాలు జరిగాయి. మేము ఆమరణ దీక్షలు చేసి ప్రాణాలకు తెగించి పోరాటం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ స్పందించి పీసీసీ చీఫ్గా బీసీ బిడ్డను పెట్టడం, అదే రకంగా కులగణన చేయడం, అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. కానీ ఆ అసెంబ్లీ తీర్మానాన్ని అమల్లోకి తీసుకురావాలి. అమల్లోకి వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యాత్రకు కని బీసీ నాయకులు గట్ల రమేష్, ముస్తఫా, మాజీ ఎంపీ ఉప్పరి శ్రీనివాస్, సింగరేణి బీసీ కార్మిక సంఘం నాయకులు నవీన్, కోటేశ్వరరావు తదితరులు స్వాగతం పలకగా వడ్డేపల్లి మనోహర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాదీ ఫెడరేషన్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు చిందం సునీత, నాయకులు బండి నిఖిల్, వడ్డేపల్లి మనోహర్, గుమ్మల శ్రీనివాస్, జక్కని శ్రీకాంత్, అశోక్, స్థానిక కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.